శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా? ఇప్పుడే వచ్చేసి ఫంకీ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అనుదీప్ అన్న మళ్ళీ అదే రిపీట్ కొట్టి హిట్ కొట్టేద్దామనే కదా, బట్ ఈసారి కొంచెం అది వర్కౌట్ కాలేదనుకుంటున్నాను. మూవీలో అయితే కాస్టింగ్ ఉంటుంది, అంటే ఇంకా డైరెక్టర్స్ కేమియోస్ ఉంటాయి, ఇలా అన్ని ప్రతిదీ ఉంటాయి. బట్ మూవీలో ఒక సోల్ అయితే ఉంటుంది కదా, ఆ సోల్ అనేది నాకైతే మిస్ అయింది. ఎస్పెషల్లీ స్టోరీ పాయింట్, స్టోరీ మొత్తం ఫిలిం తీయాలి అన్నట్టే ఉంటుంది, కానీ ఒక ఎక్సైట్మెంట్ మూమెంట్ అండ్ సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది, కొన్ని దగ్గర ఉంటుంది, కొన్ని దగ్గర మాత్రం అనవసరంగా కామెడీ ఇరికిచ్చో అంటుంది అది మాత్రం. సో కామెడీ వచ్చేసి కొంచెం ఫోర్స్ఫుల్గా అనిపించింది కొన్ని దగ్గర లిటరల్లీ. ఇంకా మిగతా దగ్గర వచ్చేసి నాకు అనుదీప్ మార్క్ ఉంటుంది కదా, మనకు జాతిరత్నాల్లో అండ్ శివకార్తికేయన్ మూవీలో మనకు హీరో కామెడీ చేస్తారు కదా, సేమ్ అలానే కొన్ని దగ్గర చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. బట్ కొన్ని దగ్గర మాత్రం అది చాలా ఫ్లాట్గా అనిపించింది. ఎందుకో ఏమో తెలియదు, కానీ ఆ ఎడిటింగ్ అయితే నాకు నచ్చలేదండి. ఏమో ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఆ సింక్ లేకుండా సింకింగ్ ఏదో చేశారన్నట్టు అనిపించింది. సో నాకైతే అంతగైతే గ్రేట్గా అయితే అనిపించలేదు. ఏదో ఉంది, ఇంకా మనకు నెక్స్ట్ సీన్ ఏదో పెట్టాలి అన్నట్టయితే ఆ సింక్ ఉన్నట్టయితే ఉంది, కానీ పర్ఫెక్ట్గా ఓకే ఒక ప్రాపర్గా వెళ్తుందన్న ఒక ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. మూవీ నాకైతే కామెడీ ఉంది, కొన్ని దగ్గర వర్కౌట్ అయింది. ఇంకా మనకు హీరోయిన్ వచ్చేసి చాలా గ్లామరస్ గా ఉంది, అండ్ విశ్వక్సేన్ వచ్చేసి తన 100% ఎఫర్ట్ అనేది ఇచ్చారు, నాకు అది క్లియర్ గా అయితే కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇంకా హీరోయిన్ కూడా గ్లామరస్ గా సూపర్ గా అయితే ఉంది. నాకు కాస్ట్ అంకుల్ గురించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అనుదీప్ గారు ఒక మూవీని మనకు ఆల్రెడీ ప్రెజెంట్ చేసేసారు, జాతిరత్నాలు అంటే మనకు శివకార్తికేయన్తో ఒక మూవీ తీశారు. సేమ్ ప్యాటర్న్ లో ఈ మూవీ కూడా వెళ్తూ ఉంటుంది. బట్ అంత ఇంపాక్ట్ ఉందా అంటే అవి చూసిన ఇంపాక్ట్ వల్ల లేదో తెలీదు, కానీ బట్ మూవీ మాత్రం నాకైతే ఫ్లాట్ గా వెళ్తుంది. సరే కొన్ని వన్ లైనర్ పంచెస్, కొన్ని కామెడీ సీన్స్ ఓకే, బట్ మనకు మెయిన్ గా అయితే కడుపుబ్బ నవ్వుకున్నామా అంటే ఆ ఫీలింగ్ అయితే రావడం లేదు. జస్ట్ ఒక మూవీ చూసాం అంతే. ఓవరాల్ గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, మూవీ వచ్చేసి కొన్ని దగ్గర వచ్చేసి కామెడీ అయితే జనరేట్ అయితే చేసింది. ఇది మినహాయిస్తే మూవీ వచ్చేసి నాకు కొంచెం డ్రాగీగా లాగుతున్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో థియేటర్ లో ఈ మూవీ కూర్చొని చూడాలంటే కష్టము. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మనం ఓటీటీలో వచ్చేసి ఓకే, ఓటీటీలో వచ్చేసి సరదాగా ప్రశాంతంగా కామెడీతో అయితే ఇలా చూసేయచ్చు. అంతేగాని థియేటర్లో కూర్చొని చూస్తుంటే ఆ డ్రాగీనెస్ అయితే నాకైతే అనిపించింది. నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ వచ్చేసి మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. ఇంకా మీరు మూవీకి వెళ్ళాలో లేకపోతే ఓటీటీకి ప్రిఫర్ చేసుకోవాలో మీ ఇష్టం. ఇన్ కేస్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. పనులేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు.